69వ కీర్తన. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు కీర్తన ద్వారా ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకున్నాం. కీర్తనల పుస్తకము నుండి 69వ కీర్తన. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఓర్వేను సామతో భగవంతుడు సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు మునివారా మును మరియాయన ప్రజల మనయమునా గణ ప్రభువు మనయమునా గణ ప్రభువు నిన్నరు తోమే వేరే గోరెలాము సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు కృతజ్ఞతార్పణలు అతి వినయముతో చేరాది సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ఆ రీతిగా నిలబడి ఉండగా ఆరాధన క్రమము పుస్తకము నుండి మొదటి ఆరాధన క్రమమును అనుసరించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవ, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసి ఉన్నవి. ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కృష్ణైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఓ ప్రభువైన దేవ, పరలోకపు రాజ, సర్వశక్తి గల తండ్రివైన దేవ, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనుకరించుము. లోక పాపమును మోసుకొని పోవువాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి నా దేవుని కుడి చేతి వైపున కూర్చున్నవాడా, మమ్మను కనుకరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి నా దేవుని మహిమయందు సర్వోన్నతుడవైనావు. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభువు, అద్వితీయుడకు ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ
నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమింపవలనను. రెండవ ఆజ్ఞయు దాని వంచిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు. ఈ రెండు ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రేమ గలమా ప్రియ రక్షకుడా కనికరించే మేమే యాజ్ఞ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాల్లోని మౌనముగా మనల్ని మనము పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదాము. వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలకు అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకొనొచ్చు క్రొత్త నడవడికలను చేయించుకొనొచ్చున్న మనము మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధాన పరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకుందాము. అందరము కలిసి తండ్రి కరుణాపూర్ణుండ పాట రూపములో ప్రభు సన్నిధిలో మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాము. కరుణా పూర్ణుండా శరణు జోచితే మేపుడు నామోని శరణం సర్వా తన ఎదుగు నిజముగా మళ్ళీ వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యమును వినుడి. ప్రయాసపడే భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటిని మనలను విడుదల చేసి సమస్త సద్గుణమలయందు మనలను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. మీ ఆత్మకు తోడైండును గాక. ప్రార్థించుదము. కృప కలిగిన అభిషిక్తుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అభిషిక్త పరిచర్య మాకు అప్పగించి మా అందరికి మీ యొక్క పిలుపును సార్థకము చేయుటకు మమ్మల్ని అందరినీ వివిధ కార్యములలోనికి నడిపించనయ్యున్న దేవా, మీకే స్తుతులు స్తోత్రములు. చేరరాగలిగిన ప్రతి ఒక్కరిని, రాబోవచ్చున్న వారిని, రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని కూడా మీ యొక్క ఆశీర్వాదములతో నింపి మీ దయగలిగిన కృపలకు పాత్రులనుగా చేసి సమస్తము మేలుకరముగా దీవెనకరముగా ఆశీర్వదించుమని యేసు పేరట
యేసు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదవగా విందాము. ఇర్మియా రాసిన మొదటి అధ్యాయము 4 నుండి 10 వచనాలు గల దేవుని వాక్యం చదవా విందుము. ఆత్మా నడుపు సత్యములోనికి పోడే, ఆత్మా నడుపు. ఇర్మియా మొదటి అధ్యాయము 4 నుండి చదవా విందుము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యేసు చిత్తయించుము. నేను బాలుడనెను, మాటలాడుటకును నా శక్తి చాలదని నేననగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులను ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరము లేచి నిలబడి ఉండగా ఉత్తర ప్రత్యుత్తర భాగముగా కీర్తనల గ్రంథము నుండి చదువుకుందాము. దావీదు రాసిన సంకీర్తనలు 132వ అధ్యాయం 1 నుంచి ప్రారంభం. దావీదు రాసిన సంకీర్తనలు 132 1 నుంచి ప్రారంభం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మరణించి, దాని ఆహారం నేను నిన్నలుగా నిలిచెదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందముగాను చేసేదరు. అక్కడ దావీదునకు రొమ్ము మొదలు చేసేదను, నా అభిషక్తిని కొరకు నేను వచ్చుట ఒక దీపం సిద్ధపరుచున్నాడు. అందరం కలిసి అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేశాడు. అతని కిరీటము అతని మీదనే ఉంది తేజరిల్లును అనెను. ఇది దేవుని వాక్కు. తండ్రి కుమార శుద్ధాత్మకు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీప్పుడు నేలప్పుడు నైనాకు యోగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. అందరము కూర్చొని ఉండగా రెండవ పాఠము పత్రికా పాఠము నుండి చదివి వినిపించబడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు గల దేవుని వాక్యం చదవగా వినుము. ఆత్మా నడుపు సత్యము లోనికి పోడే, ఆత్మా నడుపు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి ప్రారంభం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్తోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు
మీరు వాడబారని మహిమలో కిరీటము పొందుదురు. ఇది దేవుని వాక్యం. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వంద. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి 28 వచనాలు గల దేవుని వాక్యం చదవగా విందుము. ఆత్మా నడుపు సాధ్యములోనికి పోడే, ఆత్మా నడుపు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి ప్రారంభం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి యొక్క మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరి కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవీయమని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగగోరుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగుబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వంశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారికే అది దొరుకునని చెప్పెను. ఓ క్రీస్తు శోభములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. కూర్చొని ఉండగా దేవునికి స్తుతి మహిమలు కలుగునట్లు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 658వ కీర్తన, దేవుని వారసులం ప్రేమ నివాసులము కీర్తనను పడుకుందాం. 'Hallelujah,
సైనికులము పరలోక పౌరులము నీతిలో మా ప్రభు సమాధి ఉంచి వాక్యము సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరం అడుగుదాం ఈ సమయంలో దేవుణ్ణి. సజీవుల లెక్కలో ఉంచబడిన మనలను ఈ దినమున దేవుడు తన ఆశీర్వాదములతో నింపున్నట్లు, దేవా ఈ దినమును నాతో ఏం మాట్లాడతావు ప్రభువా, ఎటువంటి హెచ్చరికలను నీవు నాకు ఇస్తావు ప్రభువా, ఎటువంటి వాగ్దానములతో ఆశీర్వాదములకు వారసునిగా చేస్తావు ప్రభువా. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థించగలిగితే దేవుడు తన చల్లనైన మెల్లనైన స్వరమును వినిపించగలిగిన ప్రభువు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిపూర్ణుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అభిషిక్త పరిచర్యలోనికి మాకందరికీ మీ దైవికమైన పిలుపును ఇచ్చి మీ సేవా పరిచర్యను వివిధ రూపాలలో మేము చేయగలిగే కృపను ప్రసాదించి ఉన్న దేవా, మీకే స్తుతులు స్తోత్రములు. నన్ను నీ సిలువ చాటున మరుగుపరచి చేరవచ్చిన నీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడుమని ప్రభు క్రీస్తు పేరట యేసు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన దైవారాధన సహవాస సమయాన్ని బట్టి మరి మొదట ప్రభువుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇటు దైవారాధనలో పాలు పంచుకొనుచున్న మన సంఘ పెద్దలు, పురుషులు, స్త్రీలు, యవన బిడ్డలు చేరవచ్చిన మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున వందనములు తెలపరుచుకుంటూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగములను ఆధారం చేసుకుని మన దక్షిణ క్రైస్తవ పంచాంగము ఆధారముగా నేటి మన ధ్యానాంశము అభిషిక్త పరిచర్య
ఘనతను గాక సేవార్థమైన పిలుపు. అభిషిక్త పరిచర్య. ఈ అభిషిక్త పరిచర్య ఎట్లా తీసుకోమంటూ ఉన్నాడు? ఘనత కొరకు కాక. ఏ విధంగా తీసుకోవాలి మరి? సేవార్థమైన పిలుపుగా తీసుకోవాలి. అందుకే అభిషిక్త పరిచర్య. మరి అభిషిక్తులు అనగానే మనకందరికి ఏమి గుర్తు వస్తుంది? గురువులు. మరి వీరు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో దైవికమైన పరిచర్యలో దేవుని యొక్క ఆశీర్వాదములు ప్రజలకు అందించగలుగుటలో వారి పిలుపును వారు సార్థకము చేయొచ్చు ఉంటారు. అందుకు మొదట మనము అర్థమును ధ్యానం చేద్దాం. అభిషిక్త అన్నటువంటి ఈ పదం, దీనిని మనము అర్థం చేసుకోగలిగితే మనకి ఒక అంశము అర్థమయ్యేటటువంటి అవకాశము ఉంది. అందుకు మొదట ద మీనింగ్ ఆఫ్ ద ఆర్డైన్ మినిస్ట్రీ అన్నటువంటిది ఆలోచన చేయాలి. ఆర్డైన్డ్ అనగా అభిషిక్త. హీబ్రూ భాషలో మషక్ అన్నటువంటి పదమును తీసుకున్నారు. ఏ పదం అంటే హీబ్రూ భాషలో మషక్ అన్నటువంటి హీబ్రూ పదం. మషక్ అన్నటువంటి హీబ్రూ పదమునకు 3 అర్థాలు రాశారు. ఒకటి అభిషేకించబడుట, రెండవ అర్థం సమర్పించబడుట, మూడవ అర్థము ప్రత్యేకపరచబడుట. అభిషిక్త పరిచర్య పిలుపును అందుకున్నటువంటి వారు అభిషేకించబడాలి. రెండవది ఏం చేయబడాలి? సమర్పించబడాలి. మూడవది ఏం చేయాలి? ప్రత్యేకించబడాలి. ఈ 3 పదముల అర్థమే అభిషిక్త పరిచర్య. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనమును మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనమును ధ్యానం చేయగలిగితే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. చాలు చదివినటువంటి వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువు కూడా మానవునిగా భూలోకమందు జన్మించినప్పుడు ఆయన కూడా అభిషేకించబడుతూ ఉన్నాడు. అందుకే తండ్రి అయిన దేవుడు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అన్నటువంటి మాటతో అభిషిక్త పరిచర్యకు మూల పురుషుడు యేసు ప్రభువే అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అయితే మరి ఈ సమయంలో మనం ఒక ప్రశ్న వేసుకుందాం. యేసు అభిషేకం ఎందుకు? యేసునేమో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించెను అన్నటువంటి వాక్యమును మనం చూశాం. అయితే మరి యేసుకు అభిషేకం ఎందుకు? ఆయన దైవాంశ సంభూతుడుగా ఉండగలిగినప్పుడు, దేవుని కుమారుడిగా భూలోకమందు జన్మించగలిగినప్పుడు యేసుకు అభిషేకం ఎందుకు అన్నటువంటి ప్రశ్న మనలోకి రాగలిగితే దానికి సమాధానము ఈ వాక్యము ఏం చెప్తూ ఉంది? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం ఆధారముగా అభిషేకం అన్నటువంటిది యేసును
బహిరంగ పరిచర్యకు పరిచయము చేసింది. అభిషేకం అన్నది యేసును బహిరంగ పరిచర్యకు, అనగా ఆయన ఎప్పుడైతే తండ్రి అయిన దేవుని ద్వారా పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడ్డాడో ఆ దినము నుంచి యేసును దేని కొరకు పరిచయం చేశారంటుంది వాక్యము? పరిచర్య, బహిరంగ పరిచర్య చేయడానికి. అందుకు ఆ వచనములో కింది భాగములో ఏమంటూ ఉన్నాడు? బహిరంగ పరిచర్యలో ఏం చేశాడంటే ఆయన మేలులు చేయుచున్నాడు అట. తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? అపవాది శక్తులతో పీడించబడిన వారిని ఏం చేస్తూ ఉన్నాడంట? స్వస్థపరుస్తూ ఉన్నాడు. అనగా బహిరంగ పరిచర్యకై అభిషేకించబడిన యేసు ప్రపంచ మానవాళికి మేలులు చేయగలిగిన వ్యక్తిగా, ఎవరైతే అపవాది శక్తులతో అనగా కనపడని శక్తులతో తాను బంధించబడి నలగగొట్టబడుతూ ఉన్నారో అలాంటి వారిని అందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు. అందుకే యేసుకు అభిషేకం ఎందుకు అనంటే బహిరంగ పరిచర్యకు పరిచయం చేయబడుట కొరకు. రెండవదిగా యేసుకు అభిషేకం ఎందుకు అనంటే లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనములో 18వ వచనములో ఆ వచనం ఆధారముగా మనమేం చూడగలుగుతూ ఉన్నామంటే అభిషేకం బహిరంగ పరిచర్యను బలోపేతము చేయగలిగింది. అక్కడేమో బహిరంగ పరిచర్యకు పరిచయం చేసింది అభిషేకం. ఇప్పుడు అదే అభిషేకము ఏం చేయగలుగుతూ ఉంది? మరి ఆ బహిరంగ పరిచర్యను బలోపేతం చేస్తూ ఉంది అన్న. అంటే ఇంకా బలముగా పరిచర్య చేయడానికి. అందుకే లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనమును ఆధారం చేసుకుంటే ఏమంటూ ఉన్నాడు? బీదలకు సువార్త. బీదలకు ఏం కావాలి? సాధారణంగా ఏం కావాలి? డబ్బు కావాలి, ధనము కావాలి, ఆస్తులు కావాలి. కానీ ఇక్కడ అభిషేకం అన్నటువంటిది యేసు యొక్క బహిరంగ పరిచర్యను బలోపేతం చేయగలుగుతూ ఉంది. కారణం ఏంటంటే బీదలకు సువార్త. బీదలకు ఎందుకయ్యా సువార్త అంటే సువార్త అన్నది బీదలను నేనెందుకు బీదవారిగా ఉన్నాను అని ఆలోచింప చేస్తుంది. ఒకవేళ దేవుడు బీదలను అవసరతలు తీర్చడానికి కొంత డబ్బు ఇవ్వగలిగితే ఆ డబ్బు కొంతకాలానికి ఏమైపోతుంది? ఖర్చు అయిపోతుంది. మళ్ళీ పేదవానిగానే ఉంటాడు, మళ్ళీ బీదవానిగానే ఉంటాడు. అందుకు నేనెందుకు బీదవానిగా ఉన్నాను, నేనెందుకు సంపాదించుకోలేకపోతున్నాను, నా తరతరాల వారు ఎందుకు పేదరికములో మ్రగ్గవలసి ఉంటుంది, ఇది ఆలోచించి ఈ పేదరికమును అధిగమించాలి అని అంటే బీదలకు ఏమి కావాలి? సువార్త కావాలి. అందుకే మంచి అన్నటువంటిది బీదలకు కావాలి. ఈ మంచి అన్నటువంటి దానిని మనిషి తెలుసుకోగలిగితే పేదవానిగా ఉండడానికి ఇష్టపడడు, కటిక పేదరికములో జీవించడానికి ఏ మాత్రము ఇష్టపడడు. అందుకే బీదలకు సువార్త. తర్వాత ఏమంటూ ఉన్నాడు? చెరలోనున్న వారికి ఏమంటూ ఉన్నాడు? విడుదల. చెర అంటే జైలా? చెర అంటే ఏ వ్యసనము చేత నువ్వు బంధించబడ్డావో, ఏ వ్యసనము చేత నిన్ను నీవు బందీకృతురాలుగా మార్చుకుంటూ ఉన్నావో దాని నుంచి నీకు విడుదల కావాలి. చాలా మంది
వ్యక్తిగతమైన కొన్ని వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలకు మనము బందీకృతులమై ఉంటాం. ఈ బందీకృతులమై దాని నుంచి బయటికి రాలేనటువంటి స్థితిలో మనలను కట్టిపడేసి ఉంటారు. సాధారణంగా ఒక వ్యక్తిని ఓ చెట్టుకో ఒక స్తంభానికో కట్టేస్తే బలవంతుడైతే ఏం చేస్తాడు ఆ వ్యక్తి? ఆ కట్లను తెంచేస్తాడు. అయితే నీకు కనపడని బందీగా చేసినటువంటి ముళ్ళు కొన్ని ఉంటాయి. ముడులు అవి నీకు కనపడవు. కానీ దేని చేత నువ్వు కట్టివేయబడ్డావో, దేని చేత నీవు బంధించబడ్డావో, ఏ చెర అన్నటువంటి దానిలో నిన్ను నీవే ఇరుక్కుని పోయి ఉన్నావో, అలాంటి దాని నుంచి మనిషికి ఏం కావాలి? ఇప్పుడు విడుదల కావాలి. అందుకే యేసు యొక్క అభిషేకం దేనికి అనంటే, రెండవదిగా మనం ఏం చెప్పుకుంటున్నాము? బహిరంగ పరిచర్యను బలోపేతము చేయడానికి. అందుకే యేసు అభిషేకించబడ్డారు. మనలను పేదరికములో నుంచి విడుదల చేయడానికి, మనలను చెరలో ఉన్నటువంటి మనలను విముక్తులనుగా కావించడానికి. ఇప్పుడు మూడవదిగా యేసు అభిషేకం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం ఆధారముగా యేసు దైవత్వాన్ని రుజువు చేసింది. అభిషేకం అన్నటువంటిది మూడవదిగా ఏం చేసింది? యేసు యొక్క దైవత్వాన్ని. చూద్దాం ఆ వచనమును. ఎవరైనా ఒకరు చదవండి. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసులో ఉన్న దైవత్వాన్ని ఏది రుజువు చేసింది? అభిషేకము. అందుకే యేసు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడుతూ ఉన్నాడు. అందుకే యేసు పొందిన ఈ అభిషేకమే ప్రపంచములో తన బిడ్డలైనటువంటి వారు కూడా దేవుని చేత అభిషేకించబడేటటువంటి అట్టి ప్రక్రియలోకి వెళ్ళగలుగుతూ ఉన్నాం. కాబట్టి అభిషేకం, అభిషిక్త అన్నటువంటి దీనిని హీబ్రూ భాష ఏ పదం తీసుకున్నారు? చెప్పాలా మీరు అంతా? ఏ పదం తీసుకున్నారు? మషక్ అన్నటువంటి హీబ్రూ పదము తీసుకున్నారు. మషక్ అంటే 3 అర్థాలు. ఒకటి అభిషేకించబడుట, రెండవది సమర్పించబడుట, మూడవది ప్రత్యేకించబడుట. ఇప్పుడు మనమందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతా ఉన్నాం. మనమందరము సమర్పించబడుతా ఉన్నాం. మనమందరము ప్రత్యేకించబడుతూ ఉన్నాం. అందుకే మనము క్రైస్తవులం అనే పేరును పొందాం. క్రైస్తవులం అంటే ఏంటి అర్థము? క్రీస్తును కలిగిన వారము. అభిషిక్తుడైన యేసును కలిగిన వారమే క్రైస్తవులముగా పేరు అన్నటువంటిది మనము సంపాదించుకోగలిగి ఉన్నాం. తదుపరి మరి పాత నిబంధన ప్రకారం అభిషిక్త పరిచర్య 3 విధములైనటువంటి కార్యములను దాల్చి ఉన్నది. పాత నిబంధన ప్రకారం అభిషిక్త పరిచర్య ఎన్ని విధాలుగా ఉందంట? 3 విధాలుగా. అందులో మొదటిది ప్రవక్తలు. ఏంటంట? ప్రవక్తలు. రెండవది యాజకులు. మూడవది రాజులు. అభిషిక్త పరిచర్యకై పాత నిబంధన ఆధారముగా 3 విధములైనటువంటి పరిచర్యలు చేయడానికి. అందులో మొదటి వారు ఎవరని చెప్పుకుంటున్నాము?
ప్రవక్తలు, రెండవ వారు యాజకులు, మూడవ వారు రాజులు. మనం ఇప్పుడు ఈ ముగ్గురి యొక్క కార్యములను మనం ఈ సమయంలో దేవుని వాక్య భాగముల ఆధారముగా ధ్యానం చేద్దాం. మరి మొదట ప్రవక్తలు. వీరు చేయవలసినటువంటి పరిచర్య ఏమిటి అనంటే దైవ ప్రతినిధులుగా, ప్రవక్తలు అనేవారు అభిషిక్త పరిచర్యకై దైవ ప్రతినిధులుగా దైవికమైన సందేశం ఇవ్వాలి. అనగా దేవుడు ఆజ్ఞాపించిన వాటిని, దేవుడు సంకల్పించినటువంటి కార్యములను దేవుని ప్రతినిధిగా ఎవరికి అందించాలి? ప్రజలకు అందించగలగాలి. అందుకే ప్రాఫెట్ అన్నటువంటి ఈ ఇంగ్లీష్ పదము హీబ్రూ భాషలో నుంచి ఏ పదమును తర్జుమా చేసుకోగలిగారంటే నవి అన్న హీబ్రూ పదమును తీసుకున్నారు. ఏ పదం అంట? నవి అన్నటువంటి హీబ్రూ పదం. ఈ నవి అనేటటువంటి హీబ్రూ పదం యొక్క ఆధారముగా ప్రవక్తలు అనేటటువంటి వారు అభిషిక్త పరిచర్యలో వారి పాత్ర 5 విధాలుగా వారు చేయాలి అంట. నవి అన్నటువంటి హీబ్రూ పదం యొక్క ఆధారముగా ప్రవక్తలు అనేటటువంటి వారి యొక్క పాత్ర సమాజంలో 5 విధములుగా ఉండాలి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే స్పోక్స్ పర్సన్ ఆఫ్ గాడ్ అన్నటువంటిది మొట్టమొదటి పాత్ర ప్రవక్త యొక్క జీవితంలో. అనగా దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మాత్రమే మాట్లాడాలి, తన సొంత మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఈయన పాత్ర ఏమిటంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దానిని మాత్రమే మాట్లాడగలిగేటటువంటి విధానాన్ని ప్రవక్త అలవర్చుకొని ఉండాలి. వాక్యమును కూడా మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం చివరి భాగములో ఏమంటున్నాడు? ఆజ్ఞాపించున్నది యావత్తును ఏమంటూ ఉన్నాడు? చదువుదాం ఆ వాక్యమును. ఆయన ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో ఏమంటూ ఉన్నాడు? చెప్పును. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనములో మరి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నానో దానిని మాత్రమే చెప్పగలిగేటటువంటి విధానం, అదే దేవుడు మనకు ఇవ్వగలిగినటువంటి ఒక మంచి పరిచర్య. అందుకే ప్రవక్త అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైన పాత్రలో మొదటిది వచ్చేసి దేవుడు ఏది ఆజ్ఞాపిస్తాడో అదే మాట్లాడాలి. మనము ఒకరు ఏదైనా చెప్పింది మరొక వ్యక్తికి చెప్పాలంటే మనము కొన్ని మాటలు కల్పించి చెప్తాం, లేక కొన్నింటిని తీసివేసి చెప్తాం. అందుకే వినేటటువంటి వ్యక్తులకు ఆవేశం వస్తుంది, కోపము వస్తూ ఉంటుంది. కానీ దేవుడు అది ఒప్పుకోవడం లేదు. నేను ఏదైతే ఆజ్ఞాపించగలుగుతానో, ఏదైతే మీకు తెలియపరచగలుగుతానో దానిని మాత్రమే, అందుకే నేను చెప్పున్నది యావత్తు అన్న మాటను ప్రభువు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త యొక్క పాత్రలో రెండవది ఏమిటి అనంటే దైవికమైన అధికారము కిందనే ఉండాలి. తాను అధికారిని అని ఎప్పటికీ భావించకూడదు. నాకు సంపూర్ణమైన అధికారం ఉంది అని నేను కనుక భావించగలిగితే పరిచర్యలో ఫెయిల్యూర్ అయ్యేటటువంటి అవకాశాలు సమృద్ధిగా కనపడగలుగుతూనే ఉంటాయి. అందుకే మనము దైవికమైన అధికారము ఉండగలిగినటువంటి ప్రవక్త పాత్ర అభిషిక్త పరిచర్యలో ప్రవక్తల యొక్క రెండవ విధి. తదుపరి మూడవదిగా మనం చూస్తే ప్రవక్త కావలివానిగా ఉండాలి, పరిపాలించేవానిగా కాదు. అందుకు హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనమును మనం చూద్దాం. హెజ్కేలు గ్రంథము
3వ అధ్యాయము 17వ వచనములో మనము చూడగలిగితే వాక్యం ఏం చెప్తూ ఉందో చూద్దాం. 3వ అధ్యాయం 17వ వచనము. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. కావలివాడు అనంటే వాచ్మెన్ లాగా ఉండాలి అంట. ఎందుకంటే దేవుడు ఏ సమయంలో ఏది ఆజ్ఞాపిస్తాడు, దేవుడు ఏ సమయంలో ఏది సెలవించగలుగుతాడు, దానిని దైవ ప్రతినిధిగా ప్రజలకు అందించగలిగేటటువంటి విధానములో అభిషిక్త పరిచర్యలో ఈ ప్రవక్త యొక్క 3వ పాత్ర ఏమిటి అంటే కావలివాడు. 4వదిగా మనం చూడగలిగితే దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. దేవునికి నమ్మకస్తులు. ఇదంతా ఎవరి పాత్ర? ప్రవక్త యొక్క పాత్ర. ప్రవక్త చేయవలసినటువంటి విధి విధానాలు, లేక ప్రవక్తగా అభిషిక్త పరిచర్యకై పిలుపును అందుకున్న తర్వాత ఖచ్చితంగా అతడు దేవుని తరపున ప్రతినిధిగా ప్రజల మధ్య ఈ విధమైనటువంటి పాత్రను నిర్వర్తించేటటువంటి వ్యక్తిగా ఉండాలి అన్నది దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఆధారముగా మనం ఈ వాక్యమును చూడగలుగుతూ ఉన్నాం. ఇక 4వదిగా 5వదిగా మనం చూడగలిగితే ప్రవక్తలు దర్శనాలు, ఉపమానాలు, దైవ ప్రత్యక్షత, దైవ చిత్తం తెలియజేయువారు. అనగా దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రజలకు అందించగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అన్నది దేవుడు ప్రవక్తలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప దైవికమైన ఆశీర్వాదపు పరిచర్య. అందుకే పాత నిబంధన ప్రకారముగా అభిషిక్త పరిచర్యకై ఏ విధమైనటువంటి మొట్టమొదటి పాత్ర అంటే ప్రవక్తలు. 2వదిగా ఏం చెప్పుకున్నాము? యాజకులు. వీరు తమ యొక్క అభిషిక్త పరిచర్యలో వీరు ఏమి చేయాలి అనంటే ఏం చెప్తూ ఉన్నారు? ప్రజల ప్రతినిధిగా. ప్రవక్తనేమో దేవుని ప్రతినిధిగా, యాజకుడు అనే వ్యక్తి ఇప్పుడు ఎవరి ప్రతినిధిగా ఉండాలి? ప్రజల ప్రతినిధిగా ప్రార్థనలు చేయాలి, బలి అర్పణలు చేయడానికి సమర్పించబడిన వ్యక్తిగా ఉండాలి. అనగా ప్రజల తరపున నిత్యము ప్రార్థించగలిగిన వ్యక్తిగా, ప్రజల యొక్క పాప పరిహారము నిమిత్తమై వారి కొరకై వారిని సంపూర్ణమైనటువంటి బలి అర్పణ చేసుకునేటటువంటి వారినిగా చేయుటలో యాజకులుగా తమ యొక్క పాత్రను నిర్వర్తించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అభిషిక్తుడు అయితే ఆ అభిషిక్త పరిచర్యలో నుంచి ప్రవక్తలుగా, యాజకులుగా అభిషేకించబడుతూ ఉన్నాం. 3వదిగా ఎవరిని చెప్పుకున్నాము? రాజులు. వీరేం చేయాలి అనంటే దేవుని ప్రతినిధులుగా ప్రజలను పరిపాలించగలగాలి. పాత నిబంధనల ప్రకారంగా 3 విధములుగా అభిషిక్త పరిచర్య జరుగుతూ ఉంది. 1 ప్రవక్తలుగా, 2వది యాజకులుగా, 3వదిగా రాజులుగా. ఈ రాజులు ఏం చేయాలి అనంటే ప్రజలను పరిపాలించగలగాలి. అనగా దేవుడే రాజుకు రాజు కాబట్టి ఆ రాజు సెలవిచ్చినటువంటి, ఆ రాజు ఆజ్ఞాపించినటువంటి పరిపాలనను భూలోకమందు రాజులుగా ఎన్నిక చేయబడిన వారు దైవ ప్రతినిధులుగా దైవ సాన్నిధ్యముతో ప్రజలను పరిపాలించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుకే పాత నిబంధన ప్రకారముగా అభిషిక్త పరిచర్య అన్నటువంటిది ఈ విధముగా సాగింది. మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఈ అభిషిక్త పరిచర్య
ఏ విధంగా అభిషేకముతో కొనసాగించబడింది. పాత నిబంధన అయితే ప్రవక్తలు, యాజకులు, రాజులు అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు కృత నిబంధనలోకి వచ్చేసరికి ఇదే అభిషిక్త పరిచర్య ఏ విధమైనటువంటి విధానములో రూపుదిద్దుకోగలిగింది అని అంటే పౌలు ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నారో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమును మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమును మనం చూద్దాం. 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. ప్రవక్తలు, యాజకులు, రాజులు వీరు పాత నిబంధన ప్రకారముగా అభిషిక్త పరిచర్యకై అభిషేకించబడిన వారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు స్వరక్తము చేత స్థాపించబడిన సంఘం యొక్క విధులు లేక సంఘం యొక్క ధర్మం నిర్వర్తించబడడానికి అభిషిక్త పరిచర్యకై దేవుని యొక్క పిలుపు ఎలా ఉంటుందంటున్నాడు. మొట్టమొదట సువార్తికులు, అపోస్తలులు అంటే దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు లేక దేవుని చేత సంఘ పరిచర్యకై పంపబడిన వారు. ఇలాంటి వారిని మొట్టమొదట అనగా శిష్యరికములో నుంచి అభిషిక్త పరిచర్య ధర్మమును జరిగించడానికి, అందుకే ఏమంటున్నాడు 13వ వచనం మొట్టమొదటిలోనే, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందగలగాలి, పరిచర్య ధర్మము జరిగించబడాలి. అనగా అభిషిక్త పరిచర్యలో సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మము జరగాలి. ఈ విధమైనటువంటి విధి విధానాలు నెరవేర్చాలంటే అభిషిక్త పరిచర్య అన్నటువంటి దానికి ఎవరెవరు కావాలంటూ ఉన్నారు? అపోస్తలులు కావాలి. తర్వాత ఎవరు కావాలి? సువార్తికులు కావాలి. తర్వాత ఎవరు కావాలి? కాపరులు కావాలి. తర్వాత ఎవరు కావాలి? ఉపదేశకులు కావాలి. అనగా పాత నిబంధనలో ముగ్గురికి మాత్రమే పరిచయమైనటువంటి అభిషిక్త పరిచర్య ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఈ అభిషిక్త పరిచర్య విస్తరించబడతా ఉంది. అందుకే ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిచర్య చేయగలిగినటువంటి విధిని దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే తన యొక్క అభిషేకము చేత ఆయన సమస్తమును అందించగలుగుతూ ఉన్నాడు. కాబట్టి అభిషిక్త పరిచర్య అన్నటువంటిది ఇది ఘనత కొరకు కాదు, ఇది సేవార్థమైన పిలుపు కొరకు. అందుకే మనం చదివినటువంటి మొట్టమొదటి పాఠంలోకి మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 10 వచనములలో అభిషిక్త పరిచర్యకై మొట్టమొదటిగా ఉండవలసినటువంటి అర్హత ఏమిటంటే పిలుపు ఉండాలి, దైవికమైనటువంటి పిలుపు. మరి ఈ పిలుపు ఇర్మియాకు దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు కూడా ఒక పిలుపునిస్తాడు. తన మందిరమునకు రాగలిగిన పిలుపు, తన మందిరములో నువ్వు ఏ పరిచర్య చేయాలో దేవుడు ఇవ్వగలిగినటువంటి పిలుపు. అందరూ వాక్యము చెప్పగలిగే పిలుపు కాదు, అందరూ ప్రార్థించగలిగిన పిలుపు కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పిలుపు. ఆ పిలుపును మనము గుర్తించగలగాలి. ఆ పిలుపును సంపూర్ణంగా మన యొక్క హృదయాంతరంగములో భద్రము చేసుకొనగలిగి ఉండాలి. అందుకు ఇర్మియాకు పిలుపునివ్వడములో ఆ పిలుపులో 3 రకములైనటువంటి పదములను
పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథమందు రాయించగలిగాడు. ఒక వ్యక్తిని దేవుడు తన యొక్క పరిచర్యకై పిలుపునివ్వాలి అని అంటే మొట్టమొదట ఆ వ్యక్తిని గురించి ప్రభువు ఏం చేయనై ఉన్నాడు అంటుంది దేవుని వాక్యము. ఎరిగితేనే, నువ్వు ఎవరో నేను ఎరిగితేనే అంటూ ఉన్నాడు. ఎప్పుడు ఎరిగినాడంటుంది? ఇర్మీయాను తల్లి గర్భములో ఇంకా నీవు రూపింపబడక మునుపే. అప్పటికి ఇంకా ఇర్మీయా తల్లి గర్భములోనే రూపింపబడలేదు అంటారు. అంటే దేవుడు ముందుగానే ఇర్మీయా అనేటటువంటి ఒక వ్యక్తిని ఎరిగి ఆ వ్యక్తిని తానే తల్లి గర్భములో పిండముగా రూపించే ఆ ముందటిలోనే ఇర్మీయాను దేవుడు ప్రవక్తగా పిలుపును ఇచ్చాడు. తర్వాత ఎరిగితిని అన్నటువంటి తర్వాత మళ్ళీ 5వ వచనం 3వ లైన్లో ఏమంటూ ఉన్నాడు? ప్రతిష్ఠించితిని, అనగా ప్రవక్త పరిచర్యను కొనసాగించుటకై ప్రవక్తగా ఇర్మీయాను దేవుడు ఇదెప్పుడు జరిగించాడు? తల్లి గర్భములో నుండి పుట్టక ముందు, అనగా ఇంకా తల్లి గర్భములోకి రాకముందే ఎరిగినాడు ప్రభువు. ఇప్పుడు తల్లి గర్భములో నుంచి భూలోకములోనికి రాకముందు, జన్మించకముందు, అప్పుడు తల్లి గర్భములోనే ఇర్మీయా ఏం చేయబడ్డాడు? ప్రతిష్ఠించబడ్డాడు. తాను దేవుని యొక్క సేవార్థమైనటువంటి పరిచర్యకై తాను ప్రతిష్ఠించబడినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. 3వ పదం ఏమంటూ ఉన్నాడు? 6వ వచనం చివరి భాగములో, 5వ వచనం చివరి భాగములో నియమించితినే, అనగా ప్రవక్తగా నియమించాడు. అంటే దేవుడు ఒక వ్యక్తికి అభిషిక్త పరిచర్యకై పిలుపునివ్వాలి అంటే ముందుగానే ఎరిగిన ప్రభువు, ప్రతిష్ఠించిన ప్రభువు, నియమించిన ప్రభువు. కొంతమంది మందిరము పట్ల ఆసక్తిగా పనులు చేస్తూ ఉంటారు. కారణం, వారిని దేవుడు ఎరిగి ఉన్నాడు, వారిని దేవుడు ప్రతిష్ఠించుకొనుచున్నాడు, వారిని దేవుడు నియమించుకొని ఉన్నాడు. అందుకే వారు ఆలయం పట్ల శ్రద్ధ, ఆలయం పట్ల మంచి సదభిప్రాయము, సంఘము పట్ల ఏదో నేను చేయాలి అన్నటువంటి ఒక ఆకాంక్ష. కొంతమందికి సంఘమును గూర్చిన ఆలోచనయే ఉండదు. కొందరు సంఘములో నేను కూడా దేవుని చేత పిలువబడ్డాను అన్న పిలుపును కూడా గ్రహించలేని పరిస్థితులలో వారి జీవితాన్ని బయట ప్రపంచమునకే బానిసగా కొనసాగించగలుగుతూ ఉంటారు. కారణం ఏంటి? దేవుడు వారిని ఎరిగి ఉండలేదు, దేవుడు వారిని ప్రతిష్ఠించుకోవడము లేదు, దేవుడు వారిని నియమించుకోవడము లేదు. కొందరు ఏమీ పని చేయకపోయినా చేయుచున్నటువంటి వారి మీద రుసరుసలు మాట్లాడుతూ ఉంటారు. కారణం, నిన్ను ఆ బుద్ధి నీకు దేవుడు పుట్టించలేదు, చేస్తున్న వారికి దేవుడు బుద్ధిని పుట్టించాడు. కారణం ఏమిటంటే వారు చిన్నతనములో ఉన్నప్పుడే దేవుడు నువ్వు ఈ పని చేయాలి అన్నటువంటిది ఒక దైవికమైన సంకల్పం. అయితే ఇర్మీయాకు దేవుడు పిలుపును ఇవ్వగలిగినప్పుడు ఇర్మీయా ఏం చేస్తూ ఉన్నాడు? తన యొక్క బలహీనతను చూపెట్టగలుగుతూ ఉన్నాడు ఇర్మీయా. ఏంటి ఆ బలహీనత? 6వ వచనములో మనం చూస్తే, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. దేవుడేమో ఇర్మీయాకు పిలుపునిస్తూ ఉన్నాడు, ఇర్మీయా ఏమో ఏం చేస్తూ ఉన్నాడు? తనలో ఉన్న బలహీనతను చూడగలుగుతూ ఉన్నాడు. ఆ బలహీనతను బట్టి అయ్యో ప్రభువా, నేను బాలుడను, అనగా చిన్న వయస్సు నాది, నేను మాట్లాడడానికి శక్తి లేదు అని. కానీ మనిషి బలహీనతను చూస్తే దేవుడేమో తన పిలుపును చూస్తూ ఉంటాడు. అందుకే మనము కూడా దైవ కార్యములు చేయడానికి బలహీనతలను చూసుకుంటాం. మనం బయట ప్రపంచములో నాకంటే బలవంతుడు లేనని మాట్లాడతాం,
కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నేను బలహీనుడను, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏమీ లేదు అని మనం అంటూ ఉంటాం. అదే బయట ప్రపంచంలో నాకు మించిన వాడు ఎవడున్నాడు, నేను పెట్టలేనిది ఏముంది అంటే మనిషి తన బలహీనతను తాను చూసుకుంటూ ఉంటే, దేవుడేమో బలహీనతలో బలమును ప్రసాదించడానికి దేవుడు చూడగలుగుతూ ఉంటాడు. అందుకే ఇర్మియా జీవితంలో తన యొక్క బలహీనత తనను మరి నిష్ప్రయోజకునిగా ఉంచకుండా ఉండడము కొరకు ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? 8వ వచనం ఆధారముగా, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. అందుకే అభిషిక్త పరిచర్యలో మొట్టమొదటిదిగా ఏమి కావాలని చెప్తూ ఉన్నాం మనము? పిలుపు ఉండాలి. ఆ పిలుపులో దైవికమైన తోడు ఉంటుంది, దైవికమైనటువంటి బలము ఉంటుంది. మనలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించేటటువంటి దైవికమైనటువంటి ఆశీర్వాదములు ఉంటాయి. అందుకే పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుతానయ్యా. మరి పౌలులో మంచి విద్యాభివృద్ధి ఉంది, సంపన్నమైన జ్ఞాన సముపార్జన కలిగినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రమును చక్కగా చదవగలిగినటువంటి వ్యక్తి. ఇంతటి విద్యా సంపన్నుడైన పౌలు నా బలము చేత నేను చేస్తాను అనడము లేదు. ఆయన ఏమంటూ ఉన్నాడు? నన్ను బలపరచువాని అందే, అనగా పరిశుద్ధ ఆత్మ నన్ను ఎప్పుడైతే బలపరుస్తుందో, ఆ అభిషేకం అన్నటువంటిది నన్ను ఎప్పుడైతే బలోపేతము చేయగలుగుతుందో, అప్పుడే నేను సమస్తమును చేయగలుగుతాను అన్నటువంటి విధానములోకి పౌలు వెళ్ళడము జరుగుతూ ఉంది. అందుకే దేవుని బిడ్డలారా, మనకు కూడా పిలుపు ఉంది. క్రైస్తవులముగా క్రీస్తు కొరకు ప్రత్యేకమైన జీవితమును జీవించేటటువంటి వారముగా మన స్థితి ఏమిటో తెలుసుకొని, ఆ పేదరికపు స్థితి నుంచి, దౌర్భాగ్యపు జీవితము నుంచి ఉన్నతమైన స్థానమును సంపాదించుకోగలిగిన, అధిష్ఠించగలిగిన అట్టి జీవితములోకి దైవికమైన పిలుపు మనకందరికీ కూడా ఉన్నది. ఈ పిలుపును సార్థకము చేసుకోగలిగితే మనము ఒక ఉన్నతమైన స్థానమును అధిష్ఠించగలుగుతాం. 2వ పాఠములోకి మనం వెళ్ళగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనములలో అభిషిక్త పరిచర్యకై ఈ 2వ పాఠము ద్వారా మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నామో అనంటే, సమర్పణ ఉండాలి. మొదటి పాఠములో అభిషిక్త పరిచర్యకై ఏమి ఉండాలి? పిలుపు ఉండాలి. మొదటి పాఠము ద్వారా పిలుపు ఉండాలి. 2వ పాఠము ద్వారా అభిషిక్త పరిచర్యకై రెండవదిగా ఏ గుణము మనలో ఉండాలి అనంటే సమర్పణ. ఈ సమర్పణ అన్నటువంటిది మనలో ఉండగలిగితేనే మనము ఆ పిలుపును సార్థకము చేయగలుగుతాం. ఒకవేళ సమర్పణ కలిగిన జీవితము లేకపోతే దేవుడిచ్చిన పిలుపును మనం ప్రక్కన పెట్టేస్తాం. ఆ పిలుపు నాది కాదన్నట్టుగా, ఆ పిలుపు ఏదో ఒక జీవన ఉపాధి కోసం పిలిచినట్లుగా భావించగలిగి ఆ పిలుపుకు మనం ఏమీ న్యాయము చేయలేని పరిస్థితులలో జీవించే అవకాశము ఉంది. అందుకే పేతురు రాస్తూ ఆయన ఈ పత్రిక ద్వారా ఏమి తెలియపరుస్తూ ఉన్నాడు అనంటే, ఈ అభిషిక్త పరిచర్యకై సమర్పణ కలిగిన వ్యక్తిలో ఉండకూడనివి ఏమిటి, ఉండవలసినవి ఏమిటి, ఆ విధానాన్ని ఉండవలసినవి 3, ఉండకూడనివి 3 విధములుగా ఆయన ఈ యొక్క వచనముల ద్వారా ఈ దినమున విశ్వాసులైన మన అందరితో పరిశుద్ధ మందిరములు కూర్చోగలిగి దైవికమైన వాక్కులు వినగలుగుతున్న మనందరితో
పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ఉండకూడని వాటిలో ఏం చెప్తూ ఉన్నాడు? 1 వచనం ఆధారముగా బలిమి చేత కాక, అనగా సొంత బలం అన్నటువంటిది ఎప్పుడూ ఉపయోగించకూడదు అంట. ఎప్పుడు దానిని ఉపయోగించేటటువంటి విధానములు ఉండకూడదు. ఒకసారి ఒక దైవ సేవకుడు సంఘములో వచ్చే సమస్యలన్నిటినీ ఫేస్ చేయలేక ఆయనకు 4 కుమారులను ఏం చేశాడంటే మంచి కరాటే నేర్పించడానికి పంపించారంట ఆయన. ఇంకా సంఘములో నన్ను ఎవరు ఎదిరించినా నా పిల్లలు కరాటే నేర్చుకొని వచ్చి అందరిని కొట్టేటటువంటి విధంగా ఉండాలని కరాటే నేర్పించడానికి పోయారు. ఒక విశ్వాసురాలు వచ్చిందని వచ్చి, అయ్యా మీరున్నారు గుర్లమ్మ గారు, పిల్లలు ఎక్కడున్నారు అని అన్నారు. అంటేనే అప్పుడు ఈయన వెంటనేడంట, ఏంటక్క నీకు తెలియకుండా మాట్లాడతావు? సంఘములు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఇవన్నీ నేను ఎదుర్కోలేకపోతున్నానక్క, అందుకే నా పిల్లలను కరాటికి పంపించాను అని అన్నాడు. అంటే అప్పుడు అనిందంట, ఏంటండి మీరు ఒక సేవకుడు అయ్యండి, మీరు ఈ విధంగా ఆలోచించారా? మీ దగ్గరికి రావాలంటే ముందు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, ముగ్గురిని దాటుకొని రావాలి కదండి. మీ దగ్గరికి రావాలంటే మీరు వారి యొక్క బలమును సార్థకం చేసుకోవాలి, దైవికమైన బలమును నువ్వు కలిగి ఉండాలి. మానవ బలాన్ని మీరు ఎందుకు నమ్ముకున్నారు? సరే, మీ 4 కుమారులు ఒక 4 కొట్టగలరు, ఒక 8 మందిని కొట్టగలరు, కానీ అందరూ ఏకమై వస్తే మీ పిల్లలు నేర్చుకున్న కరాటే ఏం చేస్తుంది? ఆ బలం ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు కదండి అని అన్నప్పుడు ఈయనకు వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయంట. నిజమే కదా. మరి దేవుని పిలుపుని అందుకొని దేవుని సమర్పణకు నేను సమర్పించబడి దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించి నేను నా బలిమి చేత, నా బలం, నా బంధుబలగం, నా ఆర్థిక బలం ఇలాంటివన్నీ నేను నమ్ముకున్నానే అని చెప్పి వెంటనే పిల్లలకు ఫోన్ చేసి పిలిపించాడంట. రే మీరు వచ్చేసేయండి, ఇక కరాటే మనకు అవసరం లేదు, ఇక దేవుడే మన బలం. ఈ విధమైనటువంటి మరి అభిషిక్త పరిచర్యను కొనసాగించడానికి సమర్పణ కలిగిన జీవితములో మనిషి ఆధారపడకూడనిది, లేక ఉంచుకోగలిగినటువంటిది లేని విధముగా ఉండగలిగినది ఏంటంటూ ఉన్నాడు? బలిమి చేత కాక. 2వ ఏం చేసామంటున్నాడు? దుర్లాభాపేక్షతో కాక. అన్ని ప్రతిదీ దుర్లభము చేయడం, సమయాన్ని దుర్లభము చేయడం, సంఘ ధనమును దుర్లభము చేయడం, లేక సంఘ విశ్వాసాన్ని దుర్లభము చేయడం, ఈ విధమైనటువంటిది ఉండకూడదు అన్నటువంటిది పేతురు యొక్క ఉద్దేశం. ఆ పేతురు ఉద్దేశమే ఈనాడు అభిషిక్త పరిచర్యలో విశ్వాసులైన మనకందరికీ కూడా ఉండకూడని 2వ విధానము. 3వదిగా ఏమంటూ ఉన్నాడు? ప్రభువుల వలె, అనగా అధికారుల వలె, అనగా పెత్తనము చెలాయించేటటువంటి వారి వలె కాక. ఇది ఏంటివి? ఇవన్నీ అభిషిక్త పరిచర్యలో ఉండకూడనివి. ఎందుకంటే నీకు పిలుపుంది, సమర్పణ ఉంది. ఈ రెండింటిని నువ్వు నిర్వర్తించాలంటే ఉండకూడని వాటిలో ఒకటి ఏమంటూ ఉన్నాము? బలిమి, 2వది దుర్లాభాపేక్ష, 3వది అధికారుల వలె, అనగా పరిపాలకుల వలె లేక ప్రభువుల వలె. అంత మేమే, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే వినాలి. ఈ అహంకారపు అనాలోచితమైన ఆలోచనలు ఎవరిలో ఉంటాయో దైవికమైన పిలుపు వారి నుంచి వెళ్ళిపోతుంది, సమర్పణ వారి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఈ విధమైనది వద్దు అన్నటువంటిది దేవుని వాక్యం మనతో ఈ దినమున మాట్లాడుతూ ఉంది. ఇక ఉండవలసినవి, ఆ వచనములలో మనం ఉండవలసిన వాటిని గురించి మనం ఆలోచిస్తే 2వ వచనం 2వ లైన్లో
ఏమంటూ ఉన్నాడు? ఒకటి దైవ చిత్తం. దైవ చిత్తమును నెరవేర్చవలసిన అవసరత ఉన్నది. మనిషి ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడతాడు అంటే స్వచిత్తం మీద ఆధారపడతాడు. నా ఇష్టం, నేను చెప్పింది జరగాలి, నాకొచ్చిన ఆలోచనయే నెరవేర్చబడాలి, నా ఇష్టానికి ఎవరు అడ్డు చెప్పకూడదు. ఇలాంటి ఆలోచనలు మనిషిని పాడు చేస్తూ ఉన్నాయి. ఇలాంటివి మనిషిని కిందికి దిగజార్చిపోతూ ఉన్నాయి. అందుకే ఉండవలసిన వాటిలో ఏం చెప్తూ ఉన్నాడు? ఒకటి దైవ చిత్తం, రెండవది తర్వాత ఏమంటున్నాడు? ఇష్టం. ఇష్టపూర్వకంగా చేయాలంట. నువ్వు ఏ పని చేసినా కూడా దేవుని యొక్క పనిలో ఇష్టం అన్నటువంటిది నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ ఇష్టమే ఆశీర్వాదముగా మారుతుంది. మూడవదిగా ఏముండాలంటున్నాడు? సిద్ధ మనస్సు. సిద్ధపడేటటువంటి మనస్సు అనగా నీ మనస్సు సిద్ధపడాలి దైవ కార్యము చేయడానికి, దేవుని పని చేయడానికి. నీ మనస్సు ఎప్పుడైతే సిద్ధపడుతుందో, సిద్ధపడిన మనస్సు ఈ శరీరమును సిద్ధపరుస్తుంది, ఈ శరీరమును పరిగెత్తిస్తుంది, ఈ శరీరమును మేల్కొల్ప చేస్తుంది. అందుకే మనం సిద్ధపాటు ఉండాలి. అందుకు మొదటి పాఠము ద్వారా అభిషిక్త పరిచర్యకై ఏముండాలని చెప్పుకున్నాము? పిలుపు ఉండాలి. రెండవ పాఠము ద్వారా అభిషిక్త పరిచర్యకై ఏమి ఉండాలి? సమర్పణ ఉండాలి. మూడవ పాఠములోకి మనం వెళ్ళగలిగితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనము నుంచి 28 వచనములలో మనం చూడగలిగితే అభిషిక్త పరిచర్యకై మూడవదిగా ఉండవలసినటువంటిది సేవా పరిచర్య. ఏంటంటే మూడవదిగా సేవా పరిచర్య. యేసుస్వామి శిష్యులు ఎప్పుడు ఏం కోరుకుంటారు? యేసుస్వామి దగ్గరికి వచ్చి అంటే గౌరవప్రదమైన స్థానములను కోరుకునేవారు అంట. మాకెప్పుడు హెచ్చించదగినటువంటి స్థానములు కావాలి అని. అందుకు సలోమి అనేటువంటి ఆమె వచ్చి ఏమి కోరుకుంటా ఉంది? బోధకుడా, మీ కుడి వైపున ఒకడును, ఎడమ వైపున ఒకడును. చూద్దాం 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా. చాలా తెలివిగా వచ్చింది ఈమె ప్రభు దగ్గరికి. వచ్చి మొట్టమొదట ఏం చేసింది? నమస్కారం కూడా చేసిందంట. ఎందుకంటే ఈయన అడుగున్నది చేయడానికి. నమస్కారము చేసి మళ్ళీ ఏం చేయబోతా ఉంది? మనవి. అదేదో అధికారముతో కాదు, మనవితో, రిక్వెస్ట్గా. అయితే ఈమె అడగక ముందే ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? నువ్వు ఏమి కోరుచున్నావో అది నాకు తెలుసమ్మా. అంటే నీ మనస్సులో ఏముందో అది ఆమె ఏం కోరుతా ఉంది? కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు. అంటే 12 మందిలో వీరిద్దరు మాత్రమే గౌరవప్రదమైనటువంటి స్థానములో ఉండాలి అని. కానీ అభిషిక్త పరిచర్యలో మూడవదిగా ఏముండాలంటున్నాడు? మరి సేవా పరిచర్య. ఇక్కడ తీసుకున్నటువంటి గ్రీకు పదం ఏమిటంటే డయాకోనస్ అన్నటువంటి గ్రీకు పదాన్ని తీసుకున్నారు. డయాకోనోస్ అన్నటువంటి గ్రీకు పదం యొక్క అర్థం ఏమిటంటే భోజన బల్ల యొద్ద పరిచర్య చేయువాడు. భోజన బల్ల యొద్ద పరిచర్య అంటే ఏం చేస్తారు? భోజన బల్ల యొద్ద పరిచర్య భోజనము వడ్డించడం, తిన్న తర్వాత ప్లేట్ను శుభ్రం చేయడం, ఆ ప్లేట్లో ఉన్న మెతుకులన్నిటిని తీసుకొని పోయి చక్కగా ఒక టబ్బులో భద్రపరచడం. అంటే ఇదంతా ఒక పనివాడు చేయగలిగినటువంటి పని. అలాంటి పనిని చేయగలగడమే సేవా పరిచర్య అంటూ ఉంది దేవుని వాక్యం. మనం ఎంతసేపు వడ్డించిన ఇస్తరాకులోది తినడానికి ఇష్టపడతాం, కానీ వడ్డించడానికి, ఒళ్ళు వంచి పని చేయడానికి ఏమాత్రము ఇష్టపడం. ఏమి పని చేయకుండానే కొందరు ఏం చేస్తూ ఉంటారు? తినడానికి ముందు వరుసలో మొట్టమొదట కూర్చొని ఉంటారు. ఏమి పని చేసింటారు వాళ్ళు. వారు ఎలాంటిది ఏ ఒక్క
అట్ట ఒక పుల్ల కూడా తీసి అటు పక్కనే పెట్టిండరు. కానీ భోజన సమయానికి కరెక్ట్గా వచ్చి కరెక్ట్గా మొదటి పంక్తిలోనే మొట్టమొదటి వ్యక్తులుగా కూర్చొని ఉంటారు. అలాంటిది సేవా పరిచర్య కాదు. సేవా పరిచర్య ఏమిటి అని అంటే వడ్డించగలిగినటువంటి, ఒళ్ళు వంచి పని చేయగలిగినటువంటిది, చెమటోర్చి కష్టపడగలిగేటటువంటిది, ఆ విధమైనటువంటి సేవా పరిచర్య అన్నటువంటిది ఉండాలి. అందుకే ప్రభువు ఈ వచనములలో ఏమంటూ ఉన్నాడు? మనము 24వ వచనములో మనం చూస్తే, తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద ఏం జనారట? వీరు కోపపడిరి. అంటే అభిషిక్త పరిచర్యలో పిలుపు ఉన్నప్పుడు, సమర్పణ ఉన్నప్పుడు మూడవదిగా ఏముండాలి? సేవా పరిచర్య ఉండాలి. కానీ వీరేం చేస్తూ ఉన్నారు? అధికారమును కోరుకుంటూ ఉన్నారు. అందుకు 10 మంది ఏం చేశారంటే ఆ 2 మీద ఏం చేశారంటే వీరు కోపం తెచ్చుకున్నారంట. మాకు లేని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మాకు లేని ఆధిక్యత మీకు ఎందుకు కావాలి? మేము సమానము కదా? మరి ఈ సమాన స్థాయిలో ఉన్నప్పుడు మీకెందుకు ఇలాంటి అధికార హోదా? అయితే ప్రభువు ఏమంటూ ఉన్నాడు? 25వ వచనము, యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు అనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురు అనియు మీకు తెలియను. అయితే మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు, వాడు మీ పరిచారకుడై. అందుకే ప్రభువు సంఘములో అధికారము చెలాయించే వారిని ఎప్పుడు ఆశీర్వదించాడు, పరిచర్య చేసే వారినే ఆశీర్వదిస్తాడు. ఒళ్ళు ఉంచి కష్టపడేటటువంటి వారినే ఆశీర్వదించగలుగుతూ ఉంటాడు. ఊరికే మాటల కారిని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. అది గురువు కావచ్చు, లేనైనా కావచ్చు, లేక సంఘములో విశ్వాసులైనా కావచ్చు. కాబట్టి మాట కంటే ప్రభువుకు ఏం కావాలి? పని కావాలి. ఆ పని చేయగలిగినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన. కానీ పనిని ఎగరగొట్టి అధికారము కావాలి అని ఏ వ్యక్తి అయితే కోరుకోగలుగుతాడో, ప్రజలలో నేను ఒక వ్యక్తిగా గుర్తింపు కావాలని పని చేయని విధముగా ఏ వ్యక్తి అయితే కోరుకుంటాడో ఆ వ్యక్తి యొక్క పేరు సంఘ చరిత్రలో తుడిచివేయబడుతూ ఉంటుంది. కాబట్టి చదివినటువంటి 3 పాఠములలో నుంచి అభిషిక్త పరిచర్యకై మొదటి పాఠములో నుంచి ఏమి నేర్చుకున్నాము? పిలుపు. 2వ పాఠములో నుంచి ఏమి నేర్చుకున్నాము? సమర్పణ. 3వ పాఠంలో నుంచి ఏమి నేర్చుకున్నాము? సేవా పరిచర్య. ఇంతే వాక్యం. అభిషిక్త పరిచర్య పాత నిబంధన ప్రకారముగా ప్రవక్తలు, యాజకులు, రాజులు. కొత్త నిబంధన ప్రకారముగా అపోస్తలులు, సువార్తికులు, తర్వాత ఉపదేశకులు. ఇలాంటి అభిషిక్త పరిచర్యకై ఏముండాలి? పిలుపు ఉండాలి, సమర్పణ ఉండాలి, సేవా పరిచర్య ఉండాలి. ఇంతే వాక్యం. అభిషిక్త పరిచర్య పాత నిబంధనలో ఏమిటి, కొత్త నిబంధనలో ఏమిటి? ఈ అభిషిక్త పరిచర్యలో మరి దీనిని గొప్పగా భావించకుండా దీనిని సేవా పిలుపుగా భావించాలంటే పిలుపు ఉండాలి, సమర్పణ ఉండాలి, 3వదిగా సేవా పరిచర్య ఉండాలి. కాబట్టి దేవుని పిలుపు అందుకున్న మనం ఆ దేవుని ఆశీర్వాదములతో మనకి ఇవ్వబడిన పనిని కూడా చక్కగా నిర్వర్తించి దేవుని ఆశీర్వాదములు పొందాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అందరం లేచి నిలవబడి చక్కగా దేవుని మహిమ పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకుందాం. మనం అందరం మొట్టమొదట కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, అభిషిక్త పరిచర్యకై, అభిషిక్త పరిచర్యలో పిలుపు, అభిషిక్త పరిచర్యలో సమర్పణ, అభిషిక్త పరిచర్యలో సేవా పరిచర్య, నేను చక్కగా సేవా పరిచర్యలో ఉండగలిగే అట్టి కృపను ప్రసాదించమని మనమందరము కోరుకునేటటువంటి విధముగా ఉండాలి. అందుకే అభిషిక్త పరిచర్యకై నేను నిన్ను కోరానయ్యా,
నిన్ను చేరానయ్యా, నీవే కావాలయ్యా అనేటటువంటి ఒక పాటను మనమందరము చక్కగా పాడి దేవుని మహిమపరుచుదాం. మహిమాన్వితము, మనోహరము, నీ దివ్య సన్నిధానము అన్నటువంటి పాట ద్వారా మనమందరము ప్రభువును ఆరాధించుదాం. గట్టిగా క్లాప్స్ కొడుతూ యేసు అభిషేకం, ఆ అభిషేకము ద్వారా మేలులు చేశాడు. అపవాది శక్తుల చేత బంధించబడిన వారిని స్వస్థపరిచాడు ప్రభు. అందుకే దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనము కూడా ప్రభువును మహిమపరచుదాం. ఆ ప్రభు మహిమలో ఉండే ఆశీర్వాదములు అన్నిటినీ మనము పొందుకుందాం. ఇది
పరిశుద్ధ